మనం చూడనిది దైవమైతే ఖచ్చితంగా చూసుంటుంది. అక్షయ్ది ఎలాంటి తప్పు ఉండుండదని ముందు నేను అనుకున్నాను, కాని అది ఇచ్చిన మందు వల్లే కదా నా తమ్ముడికి ఇలా జరిగింది. మందు కాదు, విషం ఇచ్చింది. మన ఇంట్లో విష ప్రయోగాలు చేయగలిగే మనుషులెవరైనా ఉన్నారంటే అది నిహారిక, కృష్ణలే. ఎందుకు ఎప్పుడు మా అమ్మ నాన్నలే విలన్స్ చేస్తావు? వాళ్ళ నేర చరిత్రలు అలాంటివి. మరి మామయ్య గారు, మీరైతే అక్షయ్ విషయంలో తొందరపడి నానా మాటలు అనేశారని నా అభిప్రాయం. నా అభిప్రాయానికి మీ మనసులు నొచ్చుకుంటే నేనేం చేయలేను. నేనైతే యథార్థం మాట్లాడుతున్నాను. చాలే ఆపు. నా తమ్ముడికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి? అక్షయ్ని అనవసరంగా నమ్మాం. ఏదో ఒకసారి నా కడుపు నొప్పికి మందిచ్చింది కదా అనేసి ఈసారి కూడా అలాంటి విచిత్రం ఏదైనా చేయగలుగుతుందని అనుకున్నాం గాని ఇంత దూరం తీసుకొస్తుందని అనుకో. విషయంలోనూ అనుమానించి కిల్లరికం. అక్షయ్ను బయటకు పంపించేయండని కొన్ని వందల సార్లు అన్నాను. మీరు నా మాట వినలేదు. ఆశ్రయాన్నిచ్చిన వాళ్ళింటికే అన్యాయం చేయాలని చూసింది. అక్షయ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. చిన్న చిన్న పొరపాట్లయితే క్షమిస్తాను గాని నా బిడ్డ ప్రాణాల్నే బలి తీసుకోవాలని చూసిందాన్ని ఎలా క్షమించగలను? ఇక జీవితంలో మన ఇంటి గేటు కూడా దాటి లోపలికి రాకుండా బయటికి గెంటేస్తాను. ఈసారి అవని అడ్డుపడినా, సాక్షాత్తు అమ్మవారే అడ్డుపడినా ఊరుకోను, ఇంట్లో ఉండనివ్వను. అమ్మోరు తల్లిని ఇంటి నుంచి బయటికి పంపించకుండా అమ్మవారు అడ్డుపడుతుంది చూడండి. ఏం జరుగుతుందో చూద్దూగాని పద. నా మనవరాలు వస్తుందని ఎదురుచూసే సమయంలో అక్షయ్ చేసిన పని అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. అందుకు తనకి శిక్ష పడాల్సిందే. పదండి, బయలుదేరదాం. నేను తొందరగా సిటీ నుంచి బయటపడాలి, కానీ ఏ ఊరు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. హలో, చెప్పండి ఓనర్ గారు. హైదరాబాద్లో సరుకు దించేశాం. అరగంటలో బయలుదేరుతాం ఓనర్ గారు. ఇదిగో టీ కొట్టు దగ్గర టీ తాగుతున్నాం. ఏంటి ఓనర్ గారు, ముంబై చేరుకోవడానికి ఎంత టైం పడుతుందని అంటున్నారా? అర్ధరాత్రి కల్లా చేరుకుంటాం. సరే ఓనర్ గారు, ఉంటాను. చాయ్ తాగేసి బయలుదేరదాం. సరే. దారిలో ఏమైనా టికెట్లు దొరికితే ఎక్కించుకుందాం. మన ఖర్చులకి డబ్బులు దొరుకుతాయి. సరే. మళ్ళీ ఏమైంది? ఎందుకు ఆపావు? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అక్షయ్ తగిలింది. అటు చూడు. ఇంటి దగ్గర ఉంటుందనుకుంటే బ్యాగు పట్టుకుని బయటకు వచ్చేసిందేంటి? బంగారం, మన కారులో వేసుకుని ఎక్కడైనా కొండలోకి తీసుకెళ్లి పని ఫినిష్ చేద్దామా? మీరు ముంబై వెళ్తున్నారు కదా? అవునమ్మా. మీతో పాటు నేను కూడా ముంబై రావచ్చా? ఇదేంటి బంగారం, ఇది హైదరాబాద్ టు ముంబై అంటోంది? మీ అమ్మ తిట్టిన తిట్లు బాగా పనిచేశాయి. అందుకే దురాలోచన తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. రావచ్చా అంకుల్? చిన్నపిల్లవి, అంత దూరం ఎందుకు రావాలనుకుంటున్నావు? అవన్నీ చెప్పుకోలేను. నన్ను తీసుకువెళ్ళండి ప్లీజ్. మరి డబ్బులు ఇస్తావా? నా దగ్గర డబ్బులు లేవు అంకుల్. మరి ఫ్రీగా ఎలా తీసుకెళ్తావు అనుకుంటున్నావు? కుదరదు.
ప్లీజ్ అంకుల్. కుదరదని చెప్పాను కదా. బంగారం, మన తక్షణ కర్తవ్యం ఏంటి? దాన్ని ముంబై పంపించేద్దాం. ఎలా? దానికి ముంబై టికెట్ మనమే కొనిద్దాం. ఓ, ఒక్క నిమిషం. పద. పదన్నా. భయ్యా, మీతో కాస్త మాట్లాడాలి. కొంచెం పక్కకొస్తారా? దేని గురించి? చెప్తాంలే, రండి రండి. రండి. చెప్పండి. ముంబై తీసుకెళ్ళమని ఓ పాప వచ్చి అడిగింది కదా, ఆ పాపని మీరు ముంబై తీసుకెళ్లి వదిలేయండి. ఆ పని చేసేందుకు మీకు డబ్బులిస్తాను. చిన్నపిల్ల కదండి, అలా ఎలా వదిలేయాలి? నీకు డబ్బులు కావాలా, కారణాలు కావాలా? డబ్బులే కావాలి. అయితే తీసుకొని చెప్పింది చెయ్యండి. ఇదిగో, మేం ఎలా ఇచ్చి పంపిస్తున్నట్టు మా గురించి అస్సలు తెలియకూడదు. సరే, ఇక ఆలస్యం చేయకుండా పాపనెక్కించుకొని బయలుదేరండి. వెళ్ళండి. అలాగలాగే. వెళ్ళిపో. అమ్మయ్యా. పాపా, ఇలా రామా. ఏంటంకుల్? నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏంటో, డబ్బులు అవసరం లేదులే. వచ్చి బండెక్కు, నిన్ను మాతో పాటు ముంబైకి తీసుకెళ్తాం.